కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం మరణంతో ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పటికైనా ఒక చైతన్యం వస్తుందా? ఎందుకంటే కాపు సామాజిక వర్గం ముద్రగడ పేరు చెబితేనే సామాజిక వర్గాన్ని చాలా రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి అంటున్నారు అందరూ. సో ఈ నేపథ్యంలో ముద్రగడ గురించి మొన్నటి వరకు ట్రోలింగ్ చేసిన వాళ్ళంతా ఏమంటున్నారు? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు స్వామి గారు. స్వామి గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం మరణం ఏ విధంగా, ఎలాంటి లోటు అంటే ఏం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారి లోటు అంటే కనుక ఇంకా ఆ జనరేషన్ వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఆ జనరేషన్ వెళ్ళిపోయింది. ఇంకా కాపుల్లో మనకి ఈ లోన్ కావాలి, కార్పొరేషన్ లోన్లు కావాలి, లేకపోతే కనుక కాపులకి ఇది కావాలి, కాపులకి అది కావాలి అని ఒక పోరాటం చేసి యోధుడు లేడండి ఇక్కడ. మొత్తం సమస్తంగా సమాప్తం అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళని మొత్తం చూసుకుంటే కనుక నేను ఈ రోజు కూడా వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. నేను మొత్తం తొక్కు పాడేసేరి అనుకున్న పాయింట్ అయితే కనుక సక్సెస్ అయిపోయాలో సక్సెస్ ప్రకారమే ఒక తరం అయితే కనుక గాల్లో కలిసిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఆ స్థాయిని రీప్లేస్ చేసే వాళ్ళు ఇంకెవరు లేరండి, ఇంకే రకంగానూ లేరు, ఇంక అయిపోయిందండి. చాలా చెప్పదలుచుకున్నది ఏంటి అసలు? అతన్ని దూరం చేసుకున్నది ఎవరో, అతని మరణానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? కారణం అంటే కనుకండి, ఆయనతో నేను చాలా సార్లు మాట్లాడాను. నేను చెప్పినప్పుడు ఆయన నాకు క్లియర్ గా చెప్పే విషయం ఏంటంటే, ముందు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వకముందు ఆయన ఒక కాపు ఉద్యమకారుడు. రెండో పాయింట్ చూసుకుంటే కనుక ఆ రోజుని జనసేన కూడా ఓ రకంగా అవమానం చేసింది. ఆ రోజుని మా బ్రదర్ కోటిపల్లి అయ్యప్ప కూడా ఆయన్ని కలవడానికి వెళ్ళారు. ఏంటి మీరు జనసేనలో జాయిన్ అవ్వమని చెప్పి వెళ్ళేరి. కరెక్ట్ గా వచ్చి ఒక్క రోజు ముందు రోజు అంత ముద్రగడ పద్మనాభం గారు ఒప్పుకున్నారు, జనసేనలో జాయిన్ అవుతూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కండువా వేస్తానని చెప్పి తిరిగి రాలేదండి. తిరిగి రాకపోయేటప్పటికి కొంచెం బాధపడ్డారు. బాధపడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే లేదండి. ఆయన మాతో చెప్తుంది కూడా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు, కాపుల కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఏమి నాకు ఈ రూపాయి ఇవ్వండి లేకపోతే ఈ పని చేయండి అని చెప్పి అనలేదు. ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఆయన ఇంటర్వ్యూలు కూడా మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చి నిరాహార దీక్ష చేస్తున్నారు. చివరికి పోలీసులందరూ అటాక్ చేసిన తర్వాత గేట్లు వేసేసుకుని ఇంట్లో కూర్చి నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని తలుపులు బద్దలు కొట్టేసి, గేట్లు బద్దలు కొట్టేసి వాళ్ళిద్దరిని మొగుడి పిల్లలిద్దరిని బయటికి లాగేసి చివరి కోడలను కూడా కొడుకుని కూడా లకారంతో మకారంతో బూతులు తిట్టి, చాలా ఘోరంగా తిట్టి, నిన్ను లాఠీ తీసుకుని సెంటర్లో పెడితే ఏం చేస్తావు, దిక్కు దివానా లేదని చెప్పి ఆయన చెప్తూ కూడా క్లియర్గా చెప్పాడు. ఆయన నాకు వీడియో కాల్ చేసి లోకేష్ గారు వినిపించారని చెప్పేసి అన్నారు. అది చాలా ఇంగిజ్ఞానం, అది చాలా అనాలోచితమైన పని అండి. అసలు ఎంత బాధ కలిగించే విషయం అంటే ఎవరు తట్టుకోలేని బాధ మాట. ఆ రోజుని మా పాలికోపులందరూ ఇంట్లో కూర్చున్నామండి మేము. ఆ రోజుని ముద్రగడ పద్మనాభం తానా అంటే కనుక మేము అందరూ తందానన్నాం. కానీ ఒక ఉద్యమ నాయకుడికి కష్టం వచ్చింది అంటే కనుక ఒక్కటి తిరగబడలేదు. ఆ రోజుని తునిఘట్టంలో 10 లక్షల మంది వచ్చేసి కుర్రోళ్ళు వీళ్ళందరూ తునిఘట్టంలో వచ్చి రైలు కట్ట. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వచ్చేసి మేము రైలు పాడు చేయండి, ఇది పాడు చేయండి, అది పాడు చేయండి అన్నారా? కుర్రోళ్ళు కొంచెం అతి చేసేరి. అతి చేయడంతో ఎట్లాగైతే అతి చేసారో అది ఒక ట్రైన్ అనేది ఒక దౌర్భాగ్యం ఏర్పడింది. ఆ దౌర్భాగ్యం ఏర్పడటంతో తెలుగుదేశం పార్టీకి అది ఒక షాక్ దొరికింది. షాక్ దొరికిన తోటి తొక్కలా తొక్కేసారు. తొక్కేసిన తర్వాత ఎట్లా జాయిన్ అవుతారండి? జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ వీళ్ళిద్దరు కూటమిలో ఉంటే ఈ రోజున వాళ్ళ పెళ్ళాన్ని తిట్టి, వాళ్ళ కోడల్ని తిట్టి, రోడ్డు మీదకి లాగేసి బూతులు తిట్టి, ఆ రోజు చీర కొంగులు లాగి, ఏంటి ద్రౌపదిని దుర్యోధనుడు వాళ్ళందరూ మైసభలో వచ్చి లాగినట్టు వీళ్ళందరూ లాగితే ఏ మొగోడైతే జాయిన్ అవుతాడండి? నేను కూడా నిన్న ఈ రోజు వీడియోలు చేసినప్పుడు క్లియర్గా అడిగాను. అంటే టీడీపీలో జాయిన్ అయితే కనుక వాళ్ళు ఉన్నతమైన కాపులా, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకపోతే కనుక వాళ్ళు పాలికాపు, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే పాలికాపులా. ఇది ఎక్కడ న్యాయం? ప్రతి ఒక్కడికి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఏ పార్టీ మీరు ప్రత్యేకించి ఇప్పుడు జనసేన పార్టీ వచ్చి టీడీపీలోనే ఉంది. అప్పుడు వైఎస్ఆర్సీపీలో పనిచేసి కాపులు రెడ్డి కాపులు అయినప్పుడు జనసేనలో పనిచేసే వాళ్ళు కమ్మ కాపులు అవుతారా? నాకు అర్థం కావట్లేదు. మూర్ఖత్వం అండి, మనుషులు మూర్ఖత్వం అంతే. అంటే వైఎస్ఆర్సీపీకి మాత్రం ఉండకూడదు, జనసేనలో మాత్రం ఉండాలి. జనసేనలో ఉంటే ఉత్తమమైన కాపులు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవడు న్యాయం చేస్తే కాపులకి వాడే కావాలి మాకు. నేను అలాగని చెప్పేసి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయట్లేదు. ప్రతి పార్టీని క్వశ్చన్ చేసే రకం నేను ఈ పార్టీకి సపోర్ట్ చేయాలి, ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి క్వశ్చన్ చేస్తూ వచ్చిన తర్వాత. కానీ పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మెయిన్గా మా కాపులు, మన కాపు యూత్ అండి. మహా అయితే కనుక ఒక 23 years 24 years ఉంటాయండి కుర్రోళ్ళకి. వీళ్ళకి ముద్రగడ పద్మనాభం గురించి ఏం తెలుసండి? 1600 ఎకరాలు అమ్మేసుకున్నాడండి. 1600 ఎకరాలు అమ్మేసుకున్నాడు. ఒక 20 kgs బంగారాన్ని
పెళ్ళానికి లేకుండా కోడలకు లేకుండా తాగట్లో ఒకట్లు పెట్టేసి ప్రజల కోసం కష్టపడ్డాడండి. ఆయనకి ఉప్మారెడ్డి అని పెట్టారండి. ఉప్మారెడ్డి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? పొద్దున్న లెగుతుతో ఆయన వారానికి 2 సార్లు ఉప్మాతో స్టార్ట్ చేస్తాడండి, 2 రోజులు ఇడ్లీతో స్టార్ట్ చేస్తాడండి. పునుగులు వాళ్ళు ఆయన పెట్టిన దాన ధర్మాలు ఏమైనా ఉన్నాయండి? 2 ఎకరాలు ఉన్నవాడు 2,000 కోట్లు సంపాదించాడండి. ఈ రోజుని 2,000 కోట్ల 1,00,000 కోట్లు సంపాదించేసాడండి. కానీ అప్పట్లోనే ఆయన ఆస్థానానికి పండితుల్లాగా 1,600 కోట్లు సంపాదించాడండి. ఆయన 1,600 ఎకరాలండి ఆయన ఆస్తులు. ఈ రోజు చూసుకుంటే కనుక తక్కువ చూసుకుంటే 7,000-8,000 కోట్ల రూపాయల ఆస్తులండి ఆయన. ఏ ఎకరం చూసుకున్నా కానీ కిర్లపూడి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో అమ్మేసుకునండి ప్రజాసేవ చేస్తున్నాండి. ఉప్మారెడ్డి అని చెప్పి మా కాపులు మాకు అవమానించుకున్నాం. కాపులే అవమానించారండి, బయట వాళ్ళు ఎవరు అవమానించలేదండి. మళ్ళీ వాళ్ళందరూ ఏమంటారంటే కనుక ఇతని పాలికోప అంటారు. అసలు పాలికోపలు ఎవరంటే కనుక ఉద్యమాన్ని నమ్మకుండా ఉద్యమాన్ని పక్కదారి పట్టించి కాపుల రిజర్వేషన్లు దగ్గరకంటూ వచ్చేసిన మూమెంట్ లో ఎక్కువ ఒకవేళ ఇతను జనసేన వాడు జనసేన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టక ముందు కాపులు చూడాలి అన్నారు. మరి ఈ రోజు మరి పార్టీ పెట్టిన తర్వాత కాపులకి మాకు సంబంధం లేనప్పుడు మరి కాపులు అందరూ ఏం చేశారండి? 18,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లోన్లు హామీ ఇచ్చేది. అలాగే పేద కాపు బిడ్డలకి ఉద్యోగాలని చెప్పి అన్నారు. అట్లాగే కొంతమంది బిజినెస్ పెట్టిస్తామన్నారు. అలాగే పై చదువులకి 1,500 కోట్లు అన్నారండి. ఈ 6 హామీలు ఎవరినెవరైతే ఇచ్చారండి? ఎవరినెవరైతే ఇచ్చలేదు. ఈ రోజుని ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో లేకుండా ఒక ఉద్యమ నాయకుడి కింద ఉండుంటే కనుక ఆయన నోరు నొక్కిచ్చేసారు. ఎందుకంటే ఆయన మనసు విరిగిపోయింది. ఒక ఉద్యమ నాయకుడి కాదు, ఒక పార్టీ నాయకుడు అయిపోయిన మూలని ఆ ప్రాబ్లం వచ్చింది. కానండి నిజంగా ఉద్యమ నాయకుడు అయితే కనుక ఆయన ఫోటో పెట్టుకుని ఉండాలండి. ఈ రోజుని కుల కార్పొరేషన్ లోన్లు తీసుకొచ్చింది ఎవరంటే కనుక ముద్రగడ పద్మనాభం గారండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో 32 కుల కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్క కార్పొరేషన్ కాదు, 2 కార్పొరేషన్ కాదు. ముద్రగడ పద్మనాభం గారికి ముందు తర్వాతేనండి. ముద్రగడ పద్మనాభం గారు ముందు స్టార్ట్ చేసిన తర్వాతే కాపు కుల కార్పొరేషన్ వచ్చింది. ఆ తర్వాత మిగతా కుల కార్పొరేషన్ వచ్చినాయి. మిగతా కులం సంబంధించిన కార్పొరేషన్ లోన్లు వచ్చినాయండి. అప్పుడు దాకా కుల కార్పొరేషన్లు లేవండి ఆంధ్రాలో. ఈ రోజు కూడా తెలంగాణలో కుల కార్పొరేషన్ లోన్లు లేవండి. చూడండి కావాలని. తెలంగాణలో ఒక 2-3 కులాలు తప్ప మిగతా కులం లేవండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో 32 కుల కార్పొరేషన్ తీసుకొచ్చిన ఘనత ముద్రగడ పద్మనాభం గారిదండి. ఈ రోజుని ఇంకా చెప్పుకోవాలంటే కనుక మా ఊరు అన్నవరపూడి జిల్లా, అన్నవరపూడి గ్రామం, కండవెల్లి గ్రామం. అసలు మా దగ్గర బస్సు వేయించింది అతనండి. ఒక 1980లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మల్లేశ్వరం, కండవెల్లి, అన్నవరపూడు, ముక్కాముల అట్లా తాడేపల్లిగూడెం దాకా బస్సు వేయించిన ఏకైక వ్యక్తి అండి ఆయనండి. పోలవరం గ్రామంలో పోలవరం అది ఒకప్పుడు గ్రామం. ఆ నిరసితులకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడి గన్నం నెత్తి మీద పెట్టుకుని, ఇప్పుడు కూడా పొట్టు ఉండదు చూడండి, గన్నం నెత్తి మీద పెట్టుకునండి భూమికి పోయినోడికి భూమి అని చెప్పి ఉద్యమం చేసిన ఏకైక అతనండి. అతను కాపుల కోసం ఉద్యమం చేయలేదండి, ప్రతి ఒక్కరి కోసం ఉద్యమం చేశాడు ఒకప్పుడు. ఆ తర్వాత కాపు ఉద్యమం ఎత్తుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఉప్మారెడ్డి లేకపోతే కనుక పద్మనాభం రెడ్డి అని చెప్పేసి ఎటకారాలు చేస్తున్నా కానీ ఈ రోజు దాకా కూడా నా కాపుల్లో 80% లేని వాళ్ళు ఉన్నారు, నా కాపులు అమాయకులు అని చెప్పి అన్నాడు. కానండి ఏ రోజు కాపు జాతి అతను ద్రోహం చేసినా గాని ఏ రోజు కూడా ఆయన ఒక్క మాట అనలేదండి. అంత గొప్ప నాయకుడు అండి. కాపులు ఎప్పుడు ఒక మాట అనలేదండి. చివరికి కూతురుని కూడా ఏర్పాటు చేసేసారండి. కూతురు చేత కూడా కామెంట్ చేశారండి. కన్న కూతురు చేత అంత ఘోరంగా కామెంట్లు చేస్తారండి. ఈ రోజుని శవం దగ్గర చూడడానికి రాలేదన్నారు. మరి ఆ రోజుని ఎంత మానసిక శోభ అనిపించాడండి కూతురు ద్వారా కూడా. పేగు తెచ్చుకున్న బంధానికి కూడా వీళ్ళు రాజకీయాలు చేయించారండి. ఆ అమ్మాయికి తెలియదండి. ఆ అమ్మాయికి తెలీదా? ముద్రగడ పద్మనాభం గారి కూతురికి తెలీదా ఆయన అంటే ఏంటో, తండ్రి అంటే ఏంటో? నిన్న కాక మొన్న వచ్చి జనసేన పార్టీని పట్టుకుని కన్న తండ్రిని నానా మాటలు మిగిలిందండి. అవి ఎంతవరకు సమంజసం అండి? మళ్ళీ ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు కదా చాలా మంది. ఈరోజు జక్కంపూడి రాజా గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాకు అధికార లాంఛనాలు అక్కర్లేదు అని అన్న తర్వాత శవరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు కదా. మరి బతుకున్నప్పుడు ఏం చేశారండి? చీరపెట్టి లాగేసారు. లేకపోతే కనుక బొడ్లో కర్రెంట్ దూపుతా అన్నారు, సెంటర్లో కర్రెంట్ దూపుతా అన్నారు. ఆ రోజున మాటలు మర్చిపోతారండి. మీరు అవమానాలు చేసేయచ్చు, రోడ్ల మీద లాగేచ్చు, లేదా చంపేయచ్చు. కానీ మేము మాత్రం మీరు అధికార లాంఛనాలు చేయితే కనుక మాకు సిగ్గు ఎక్కువ లేకుండా కాపు యువత సగం చచ్చిపోయిందండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాపు యువత పాదరితనం చేస్తే బతుకుతుందండి. ఉన్నమాట చెప్తున్నాను. నాకు ఇది కావాలని చెప్పి క్వశ్చన్ చేసే నాయకుడు లేడు, ఒక్క నాయకుడు కూడా లేడు. అంత తారం వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత దాసరామ్ గారిని టార్గెట్ చేసేది ఇంక అయిపోయిందండి. ఇంకా ఒక ఎల్లో మీడియా స్టార్ట్ చేస్తుందండి. ఎల్లో మీడియా స్లోగా స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పోస్టులు అన్నిటిని మా కాపు యువత షేర్ చేసుకుంటారు సిగ్గు ఎగ్గు లేకుండా. అరే మన కాపుల కోసం కష్టపడ్డాడు రా, మన కాపు బిడ్డరా, 1,600 ఎకరాలు అమ్మేసుకున్నాడు రా అని చెప్పి జాలి దయ లేదండి మా కాపు జాతికి. సిగ్గు ఉండాలండి. ఈ రోజు కూడా పద్మనాభం రెడ్డి చచ్చిపోడని చెప్పేసి పోస్టులు పెడుతున్నారండి. ఎవరైనా కానీ రెస్ట్ ఇన్ పీస్, ఆత్మకి శాంతి చేకూర్చాలి అని చెప్పేసి పోస్టులు పెడతాడండి.
ఈ కాలంలోనండి ఎంతో మంది నాయకులు చూశాను. నేను కనుక ఈసారి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఈసారి ఓడిపోతే కనుక నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, లేకపోతే కనుక నేను ఈసారి కాంటెస్ట్ చేయను అని చెప్పి అంటారండి. కానీ ముద్రగడ పద్మనాభం గారు అన్నారు, నేను రెడ్డి కింద మార్చుకుంటా అన్నారు. పాపోడు అంటే అలాగే ఉంటాడండి, పేరు మార్చుకున్నాడు. అతనిలో ఉన్న పౌరస్వం అదండి కనిపిస్తా. కానీ సాఫ్ట్ గానండి ఆయన మనసులో ఎంత బాధ ఉందో మాకు తెలుసండి. ఆయన మాకు తెలుసున్న తక్కువ ఈ మధ్యకాలంలో మేము మాట్లాడలేదు కానండి, నాకు తెలుసున్న తక్కువ వారానికి ఒక్కసారైనా మా బ్రదర్తో మాట్లాడుకుంటూ ఉండడండి. అయ్యప్ప పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయ్యప్ప పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయ్యప్ప పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా తరం అయిపోయింది అయ్యప్ప, మీ జనరేషన్ మేలుకోవాలి అయ్యప్ప, మన కాపు జాతి మొత్తం సంక్రాంతిపోయింది అయ్యప్ప, ఇంకేమి చేయలేము అయ్యప్ప, ఇట్లాగే బాధపడతాడండి. ఎప్పుడు చూసిన కాపుల గురించి అండి. 24 గంటల ధోరణే వేరండి. ఆయన దగ్గర ఉన్న కారు మా దగ్గర ఉందండి. ఆయన ఫస్ట్ 999 నెంబర్ అండి ఆయనది, సఫారీ అండి, టాటా సఫారీ కారు ఆయన మాకి ఇచ్చాడండి. ఆ కారు కూడా మా దగ్గరే ఉంది. అంత క్లోజ్ రిలేషన్షిప్ అండి ముద్రగడ పద్మనాభం గారితో అండి. వీళ్ళకేం తెలుసండి, ఇప్పుడున్న పిల్ల కుంకలకి ఏం తెలుసండి, 10 రూపాయలు రీఛార్జ్ చేసేసుకుని ఎగరేసి పడిపోతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు పెడుతున్నారు. కాపు ఉద్యమం గురించి ఎంత కష్టపడ్డాడండి, ఎంత కష్టపడ్డాడండి. ఆయన లేకపోతే కనుక అసలు ఈ రోజు కాపులు అన్న కూడా ఒకడు ఉన్నాడండి, లేరు, తొక్కిచ్చేస్తున్నారండి. అయిపోయింది ముద్రగడ పద్మనాభం అయిపోయింది. ముద్రగడ పద్మనాభం మరణ వార్త విని మీరు ఒక వీడియో పెట్టారు కదా, వీడియోలో మీరు మాట్లాడిన మాటలేంటి? ముద్రగడ పద్మనాభం గారు పెట్టిన దాంట్లో నేను మాట్లాడింది అయితే కనుక ఒకటి రంగస్థలం క్యారెక్టర్ అండి. మెయిన్ గా మాట్లాడింది చూసుకుంటే రంగస్థలం క్యారెక్టర్ అనేది మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. అందులో ప్రకాష్ రాజు మొత్తం దుర్మార్గాలన్నీ పనులు చేస్తే చాలా మహా నటుడిగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆ పాటలో ఒక పాటలోను మధ్యలో వస్తుంది ఓరయ్యో నా అయ్యా పాటలోను ప్రకాష్ రాజు గురించి వచ్చినప్పుడు కరెక్ట్ గా శవం మీద దండేసినప్పుడు చంపేసినోడు వీడండి. చంపేసినోడు వీడైతే కనుక వాడు వచ్చి ప్రకాష్ రాజు వచ్చి దండేస్తే కనుక ఆ టైంలో కరెక్ట్ గా లిరిక్స్ వస్తాయండి. ఈ నటనకు ప్రారంభం అయ్యానా నీ దొంగ నాటకాలు కనిపించానని చెప్పండి. ఇప్పుడు అధికార లాంఛనం కూడా అదేనండి. దాని గురించి నేను పాట కూడా పెట్టాను, ఈ రోజు వీడియోలో కూడా అదే పెట్టానండి. నేను ఏంటంటే వీళ్ళే మనల్ని రోడ్డు మీదకి లాగేసండి ఈ రోజు అధికార లాంఛనంతో చేస్తారంట. అంటే వీళ్ళ చంపేసి మనిషిని మానసిక క్షోభ అనుభవించాడండి. పాపుల్ని మానసిక క్షోభ అనుభవించారు. ఎంత మానసిక శోభ అనిపించాడంటే పద్మనాభం గారు చచ్చిపోయేదాకా ఇంకొక 20 సంవత్సరాలు ఈజీగా బతుకుతుడండి. ఆయనకి ఏమి క్యాన్సర్లో కట్ట లేవండి. ఏదో కిడ్నీ సంబంధించిన వ్యాధి ప్రాబ్లం వచ్చిందంటే కానీ ప్రెషర్ ఎక్కువైపోయింది, చాలా టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరు అనేది నీకు చెప్పకూడదు నోటితోటి, ఎందుకంటే ఈ మధ్యలో అరెస్ట్లో కట్టలు ఎక్కువ వచ్చేస్తాయి, చెప్పకూడదు. అటువంటి దుర్మార్గులండి పాపు జాతిని ఆ రోజు రంగా గారిని నాశనం చేసేసినోడు ఎవరు ఏ పార్టీ అయితే ఉందో అదే పార్టీ వాళ్ళే ముద్రగడ పద్మనాభం గారిని కూడా నాశనం చేసేసారండి. కాపు జాతిని ఎదగనవరండి. రేపొద్దున నేను ఇంకో వీడియో కూడా చేశాను. రేపొద్దున ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని తొక్కేసేరి, దాసరాము గారిని తొక్కేసేరి. ఆ తర్వాత ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మొన్న అంబటి రాంబాబు గారు పక్కన కూర్చున్నారని చెప్పి ఆయన కూడా ఇప్పుడు మొత్తం ఎల్లో మీడియా ఎవరో లక్ష్మీ చౌదరి అంట, ఎస్ఎస్ లక్ష్మీ చౌదరి, అట్లాగే ఇంకొకటి ఆవిడే ఉంటది మొత్తం పంగనాకేసి పెద్ద నోరేసి పడుతుంది. ఆవిడ పేరు నాకు తెలియదు. ఆవిడ వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఎవరంటారంటే కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఆఫీసరు, ఈ నెక్స్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. వీళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటేనండి లైవ్ స్ట్రీమ్లోకి ముందు తొక్కేస్తారండి. మామూలుగా ఫేస్బుక్లోను యూట్యూబ్లో తొక్కుతూ మొదలు పెడితే ఆ తర్వాత ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్ మొదలు పెడతారండి. ఆ తర్వాత ఎల్లో మీడియా సంబంధించిన నాయకులు మొదలు పెడతారండి వాళ్ళ మీద దాడి చేయడం. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఒక మనిషిని చంపేయాలంటే కనుక ముందు పిచ్చోడు ముద్ర వేస్తారండి. సేమ్ పద్మనాభం గారే కొన్ని రోజుల్లో చూస్తూ ఉండండి. రేపు పొద్దున కనుక పొత్తు ధర్మం కుదరకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారి విషయం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయం అవ్వచ్చు, బరాబర్ చెప్తున్నానండి, ఆయన్ని కూడా రోడ్డు మీద పాడేస్తారండి. ఏంటంటే ఈ రోజుని జన సైనికులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మనం ఇంకా 15 సంవత్సరాలు మనం జనసేనలో టీడీపీ పొత్తు ధర్మంలో ఉంటామని అనుకుంటున్నారండి. కానీ రేపు పొద్దున్న ఒక ప్రాసెస్ అండి, అదంతా ఒక ప్రాసెస్ మాట. ఈవెన్ ఈ ప్రశ్న రావంత్ కూడా వెనకాల నుంచి నడిపించేది ఎవరు అనుకుంటున్నారు? మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే కృష్ణ రావణ్ కూడా నడిపించేది ఎవరు అనుకుంటున్నారు? అక్కడ అంత కమ్మ బ్యాచే. ఈ గమనాథ చౌదరి అట్లాగే కృష్ణ రావణ్ చౌదరి వీళ్ళందరూ కమ్మ బ్యాచేనండి. వీళ్ళకి అటాక్ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని తొక్కరు. అక్కడ ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ పెంచుకుంటారన్నమాట వీళ్ళందరూ. నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఏబి వెంకటేశ్వరరావు గారు, నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు, వీళ్ళిద్దరు సంగతి అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు. పొత్తు ధర్మం ఏమాత్రం అటు ఇటు అయితే కనుక నెక్స్ట్ ఇమీడియట్ గా తుప్పుపడతారండి. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అది ఓకే, మీరు కాపు జాతి చంపుకున్నాము, కాపు జాతి చంపుకుంది ముద్రగడని అని అన్నారు, దానికి నాకు అర్థం కాలేదు. అది ముద్రగడ పద్మనాభం గారిని చంపేసుకుంది కాపు జాతేనండి.
అది మాత్రం అదే అడుగుతాను. నేను వీడియోలో పెట్టింది కూడా ఒకసారి నా వీడియో కూడా మీరు అందులో మీకు కాపీరైట్ స్ట్రైక్ లేకుండా నేను చూసుకుంటాను, మీరు పెట్టండి, అందులో మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఆ ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజు తుని ఘట్టంలో నేను ఇందాక కూడా చెప్పాను, ఆ రోజు తుని ఘట్టంలో ముద్రగడ పద్మనాభం అని చెప్పి జై ముద్రగడ అని చెప్పి ఫోటో పెట్టుకున్న వాళ్ళు అందరూ మేమేనండి. ఎవరో ఒక అతను వీడు పార్టీ పెట్టాడని చెప్పి ఇంకో పార్టీకి మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు మర్చిపోయాం కానండి. కాపు జాతి చంపేసిందండి, ఎవరు చంపలేదు, కాపు జాతి చంపేసింది. కాపు జాతి 100% చంపేసింది, అందులో ఏమాత్రం డౌట్ లేదండి. సార్, ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తుల గురించి ఇంతగా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి జన సైనికులకి అది అర్థం కావడం లేదా? ఎందుకంటే జన సైనికులు మీన్స్ కాపు సామాజిక జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతకి ఈ విషయం అర్థం కావడం లేదా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అది ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? జనసేనలో ఉన్న వాళ్ళు ఏజ్ ఎంత అనుకుంటున్నారు? ఒక 25 years వీళ్ళకి. మహా అయితే కనుక ఎక్కడింటికి వచ్చినా కూడా తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. వీళ్ళకి ఆ జనసేన ముద్రగడ పద్మనాభం గారు వాల్యూ ఎక్కడ తెలుస్తుందండి వాళ్ళకి? అసలు కాపుల్ని ఈ రోజుని ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తే ముద్రగడ పద్మనాభం గారు. అందులో ఏమాత్రం మొక్కమాట లేదు, మొక్కమాట లేదు, బరాబరి చెప్తున్నాను. ఈ రోజు కాపు అంటూ ఒక స్థాయి ఉంది అంటే కనుక రంగా గారి తర్వాత అంత చరిష్మా ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. వాళ్ళని లూజ్ చేసుకున్నారు. రేపు పొద్దున్న ఇంకొక వ్యక్తి ఎవడన్నా కానీ కాపు లోన్లు అడగడం కానీ, లేకపోతే కాపు రిజర్వేషన్స్ అడగడం కానీ, లేకపోతే ఇదంతా కాలగర్భంలో కలిసిపోయింది అంతే. ఇంకా ఆ జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ ఒక బ్యాచ్ అండి, మూర్ఖత్వం బ్యాచ్ మాట. మంచి ఏదో చెడు తెలుసుకోవడం లేదు. మన దాంట్లోనే మన పన్ను మనమే పొడిచేసుకుంటున్నాం మాట. అందులో ఏమాత్రం మొహమాటం లేదండి. చాలా ఘోరం అండి అసలు. ఈ బాధ చూస్తే నిజంగా నిన్న వీడియో చేసిన తర్వాత ఆ ఎమోషనల్స్ లో నాకు ఫోర్స్ లో వచ్చేసింది కానండి. ఇప్పుడు ఆ మూమెంట్స్ లో వస్తలేదు. నేను మెయిన్ గా ఆఫీస్ లో ఉన్నాను ఈ రోజు. నేను నా బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, నేను ఆఫీస్ లో ఉన్నాను. అసలు నిన్న చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపించింది. బట్ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో అయితే కనుక మా కాపు జాతి సంక్రాంతికి ఇచ్చేసిందండి. ముద్రగడ పద్మనాభం గారిని సంక్రాంతికి ఇచ్చింది, వాళ్ళ ఫ్యామిలీని సంక్రాంతికి ఇచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే కనుక మా కాపు జాతేనండి. పోనీ వచ్చినోడు ఏమైనా చేస్తున్నాడా? పోనీ కాపులకి పోనీ వచ్చినోడు ఏమైనా చేస్తున్నాడా? సంక్రాంతికి ఇస్తున్నాడు. వచ్చినోడు ఏమైనా చేస్తున్నాడు? ఏమీ చేస్తలేదండి. ఈరోజు మా కాపు లోట్లు వద్దు అంటున్నాడు. అయినా కానీ మా కాపు లోట్లు వద్దన్నా కానీ, మా కాపు రిజర్వేషన్స్ లేకపోయినా కానీ, మా కాపు కార్పొరేషన్ లేకపోయినా కానీ మాకు ఆడే కావాలంటున్నారు. ఇంకేం చెప్తామండి? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది. ఎందుకంటారు? ఎందుకు అంత ఇది? ఇప్పుడు మీకు వన్నెస్ టెంపుల్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుందండి. ఒక బాబా నడిపించేవాడు మాట, చిత్తూరులో బాగా ఫేమస్. ఈ మధ్య అరెస్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళిపోయాడు కానండి. అసలు జనాలకి ఎలా ఉంటదంటే కానీ ఒక వెర్రి అనమాట. ఒక ప్రసాదం ఇస్తాడు. ఆ ప్రసాదం ఇస్తే కనుక జనాలందరూ ఊగిపోతూ ఉంటారు. ఆడిని చూసి ఇంకొక 20 మంది వెళ్తారు. 20 మంది వెళ్తే కనుక నేను ఆ టెంపుల్కి వెళ్ళాను. నేను వన్నెస్ టెంపుల్ ఏదో మహత్యం ఉందని చెప్పి వెళ్ళా. ప్రసాదం మాత్రం తినలేదు. నేను ఒక్కడే ఊగలేదు, మిగతా వాళ్ళందరూ ఊపిపోయారు. మా ఫ్రెండ్స్ కూడా తింటే మా ప్రసాదం మా ఫ్రెండ్ కూడా. అందులో ఒక రకమైన డ్రగ్ ఉంటుందండి. ఇదే డ్రగ్ కూడా ఇక్కడ కొంతమంది నాయకులు వాళ్ళని వెర్రి ఊగింతో ఊగెత్తున్నారండి. మనకి కావాల్సింది కాపులకి ఏం చేసాడు, కాపులకి ఏ నాయకుడు ఏం చేశాడు అన్నది కావాలండి. అల్టిమేట్ గా నీకు కాపుల్లో వాడు ఏమన్నా కాపుల్లో వచ్చేసి వాడు సీఎం అయిపోతే, వీడు ఏమైనా సీఎం అయిపోతే, వాడు ఏమైనా డిప్యూటీ సీఎం అయిపోతే కనుక మాకు ఏమైనా వచ్చి కనిపెడతారా? ఒక 80% కాపులు లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పెడుతున్నారా మీరు? ఒక్కళ్ళకన్నా తిండి పెడుతున్నారా మీరు? ఒక రూపాయి ఇస్తున్నారా? జనసేన ఫోటో పెట్టుకుని, లేదా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని, లేకపోతే టీడీపీ ఫోటో పెట్టుకుంటే కనుక కాపులు కడుపుండిపోద్దా? ఎవరు ఫోటో పెట్టుకుంటే ఎవరు కడుపుండిపోద్దండి? ఎవరు కడుపు నిండదండి. ఎవరు కడుపు నిండదండి. అది ఒక వెర్రండి అంతే. అది ఒక డ్రగ్ టైప్ అంతే. అది తెలుసుకునేటప్పటికండి వాళ్ళ పిల్లల జీవితాలు సంక్రాంతిపోతాయండి. మనకు కావాల్సింది ఏంటి? నా కొడుకు, నా కూతురు, లేకపోతే కనుక నా మనవలు, వీళ్ళకి నువ్వేం చేసావు అనేది నాకు కావాలండి. జెండా పట్టుకుంటే నాకు కడుపు నిండదండి. నేను ఒకప్పుడు 15 సంవత్సరాలు జనసేన జెండా పట్టుకుని తిరిగి ఉన్నాయండి. జనసేన జెండా పట్టుకుని తిరిగి ఉండే ఒక వ్యక్తిని నేను. కానీ ఈరోజు కళ్ళు తెరిచేటప్పటికి నా కాపు జాతికి ఏముంది అంటే కనుక నా ఇంటి వెనకాల ఒక లేనోడు ఉన్నాడు, నా ఇంటి ముందు లేనోడు ఉన్నాడు. ఇంకా వాళ్ళ జెండా వేసుకుని తిరుగుతున్నారు. చివరికి లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే డబ్బులు ఉండవండి వీళ్ళ దగ్గర. మా కాపు పెట్టల దగ్గర లీటర్ పెట్రోల్ ఉండదు. కానీ 200 రూపాయలు అప్పు చేసి జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్నారండి కుర్రోళ్ళు. నాకు ఏమాత్రం కావట్లేదు. ఒక్కడైనా కానీ అరే నేను జనసేనకు ఓటేసాను, నేను టీడీపీకి ఓటేసాను, నాకు ఏం చేసావు అని చెప్పి ఒకడు అడుగుతున్నాడండి? అడుగుతులేదు. అవసరం లేదు. నువ్వేం చేసావు? అల్టిమేట్ గా నువ్వు కాపు మీద నిలబడినప్పుడు కాపులకి ఏం చేసావు? ఈ రోజు 28% దాకా ఉన్నారండి. దగ్గర చూసుకుంటే 28% దాకా ఉన్నారండి. కానీ ఒక 5% ఉన్న ఒక పార్టీ మనల్ని నడిపిస్తుంది, వాళ్ళు మనం తొక్కేస్తున్నారు అని చెప్తే కనుక ఎంత ఘోరం అండి. ఈ మధ్య నేను టీడీపీ మీద వ్యతిరేకంగా చేస్తానని చెప్పి వీడియోలు మా ఊర్లో వెళ్ళి నా మీద ఎంక్వైరీ కూడా చేశారండి. ఎంత ఘోరం చూసారా? నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నేను ఎలాంటి వాడిని ఏంటని. కానీ వాళ్ళందరికీ తెలిసి సీక్రెట్ ఏంటంటే కనుక
నేను 25 years అయిపోయిందండి చెన్నై వచ్చి. నన్ను ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎత్తికినా కానీ వీళ్ళ టార్గెట్ అదేనండి. ముద్రగడ పద్మనాభం గారిని ఎలా తొక్కేస్తున్నారు, ఒక నోరెత్తి మాట్లాడుతున్నాడు అంటే కనుక మనం తొక్కియాలి. నేను ఎలాంటి వాడిని ఏంటి అని అడిగితే కనుక జనాలకు నేను ఎవరినో కూడా తెలియదు అంటాడు. తెలియదు, నిజంగా కూడా తెలియదు. ఎందుకంటే చెన్నైలోనే ఉన్నది. వీళ్ళు తొక్కేయడమేనండి. కాపులకి ఏం కావాలి, ఏంటి, ఏం అక్కర్లేదు. మా కాపు యువతకి అవసరం లేదు, నాయకులకి అవసరం లేదు. ముద్రగడ పద్మనాభం గారి తరం ముద్రగడ పద్మనాభం గురించి ఇప్పటి తరానికి తెలియాల్సిన విషయాలు ఏమున్నాయి? ముద్రగడ పద్మనాభం గారి గురించి చేయవలసిన తరం ఏముంది అంటే కానంటే ఆ తెలియపోతాం చాలా మంచిదండి. తెలియపోతాం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే కనుక బతుకున్న చేపు నరకం చూసాడండి ఆయన. నరకం చూసాడు. ఈ రోజుని పైనుంచి చూస్తాడండి. నేను ఇలాంటి ఎదవల గురించే కష్టపడ్డది, నేను ఇలాంటి ఎదవల గురించే, ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే నేను ఉద్యమాలు చేసింది, ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించి నాకు బీపీలు షుగర్లు తెప్పించుకున్నది, ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే నేను నిరాహార దీక్ష చేసింది, ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే 1600 ఎకరాలు అమ్మేసుకున్నది, ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే నేను అన్నదానాలు చేసింది. ఇదే నా జాతి నా గురించి ఈ రోజు మాట్లాడుకుంటుంది. చివరికి నన్ను ఉప్పారెడ్డి నేను చేసిన దాన ధర్మాలను కూడా వెకిలి చేస్తున్నారు వీళ్ళు, ఇది బతుకేనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడండి. యువతకు తెలియపోతాం చాలా మంచిదండి. ముద్రగడ పద్మనాభం యొక్క గొప్ప నాయకుడి గురించి తెలిస్తేనండి అది ఒక మీమిస్ క్రియేట్ చేస్తారు. అది ఒక పైత్యం అండి, అది ఒక జబ్బు. ఆ గొప్ప నాయకుడి గురించి తెలియపోవడమే మంచిదండి. వీళ్ళకేం తెలుసండి, నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్తున్నారు కదండి, మూతి మీద సగం ఇంటికలు రావండి, కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళకి ఏం తెలుసండి? ఆయన ఉద్యమాల గురించి ఏం తెలుసండి, ఆయన దాన ధర్మాల గురించి ఏం తెలుసండి? తెలియపోవడం మంచిదండి నేను చెప్తుంది. ఒక సీనియర్ కాపు పెట్టని చూసుకోండి, వాడి బాధ ఎలా ఉంటుందో చూసుకోండి. ఒక 20 సంవత్సరాలు కాపు పెట్టని చూసుకోండి, వాడి బాధ ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి. మెచ్యూరిటీ లెవెల్ లేదండి. వీళ్ళు తెలియపోతాం మంచిదండి. చివరిగా చెప్పేది ఏంటంటే కనుక జనసేనలో ఉండి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కనుక టీడీపీలో ఉండి కాపులు కానీ నేను ఈ రోజు ఒక పోస్ట్ కూడా పెట్టాను నేను. ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి వాళ్ళందరూ పాలి కాపులు అంటే రెడ్డి కాపులు, మరి టీడీపీకి సపోర్ట్ చేసి వాళ్ళందరూ మంచి కాపులు. ఇదండి ఆ ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఊడుగు ఎవరికి ఎత్తమో తెలుస్తలేదండి. ఒక మనిషికి స్వతహాగా వాడి నిర్ణయం తీసుకుని స్వతహాగా ఉండాలి. నీకు వైఎస్ఆర్సీపీ న్యాయం చేస్తుందా, వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండు. టీడీపీ సైడ్ న్యాయం చేస్తుందా, టీడీపీ సైడ్ ఉండు. కానీ నీ మూర్ఖత్వపు ఆలోచన ఎవడ న్యాయం చేస్తాడు అని చెప్పి తెలుసుకోలేని మూర్ఖంలో ఉన్నాడండి కాపు జాతి. ఎవరు మా జాతోడు ఒక నాయకుడు అయ్యాడు, అదే కావాలి చూసుకుంటున్నారండి. మా జాతోడు నాయకుడు అయ్యి మా జాతికి ఏం చేసాడు ఇది మర్చిపోతున్నారు. నాకు కావాల్సింది ఈ రోజు పొద్దున్న సాయంత్రానికి పనిచేస్తాను, నాకు ఎంత జీతం ఇస్తున్నావో అదే కావాలండి. నేను ఉద్యమం కూడా లేకపోతే కాపులకు కూడా నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు పవన్ కళ్యాణ్, కాపు జాతికి ఏం చేసావు? 28% నీకు గమ్మగుత్తుగా ఓటేసారు, నువ్వేం చేసావు? ఇదే కావాలి మాకు. అల్టిమేట్ గా నువ్వు కాపు అయితే ఏంటి, లేకపోతే కమ్మ అయితే ఏంటి, రెడ్డి అయితే మాకేంటి, కాపు జాతికి నువ్వేం చేసావు? మాకు కావాల్సింది అదే. అది మర్చిపోతున్నారు. రేపు పొద్దున ఇప్పుడు తెలియదండి, వాళ్ళందరికీ కొంచెం తెల్లంటికలు వచ్చినప్పుడు తెలుస్తాయన్నమాట. మనం ఏ తప్పు చేసామో, ఒక జనరేషన్ ని ఎట్లా నాశనం చేసేసామో, మళ్ళీ వాళ్ళ పిల్లల జీవితాలను ఎట్లా నాశనం చేసేసామో అని చెప్పి తెలుస్తుంది మాట. పేదరికంలో మగ్గిపోయిన తర్వాత తెలుస్తుంది మాట, వాళ్ళ బతుకులు ఏంటి తెలుస్తాయి. ఇప్పుడు ఎంత చెప్పినా ఇది రకం కాదు. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఈ జనరేషన్ తెలియపోతే మంచిది. కొన్ని రోజుల తర్వాత రంగా గారి గురించి ఈ రోజు ఫోటోలు పెట్టుకుంటున్నాం కదా మనం. చచ్చిపోయిన తర్వాత ఫోటోలు పెట్టుకుంటున్నాం కదా. ఒక జనరేషన్ లో ఆయన రౌడీ అన్నారో లేకపోతే గోండా అన్నారు, కానీ ఈ రోజు ప్రతి ఒక్కడు రంగా గారి విగ్రహాలు పెట్టుకుంటున్నాం కదా. అలాగే ముద్రగడ పద్మ విగ్రహాలు మనుషులు తెలుసుకుని ఆటోమేటిక్గా వస్తుంది, కానీ మనం ఎవరు మోటివేట్ చేయలేమండి. ఎందుకంటే ఈ రోజు నేను 6 వీడియోలు పెట్టానంటే మా కాపు పెట్టలే పచ్చి బూతులు తిడుతున్నారు. రెడ్డి చచ్చిపోయాడు మీ బతుకులు తగలే, ఇది ఒక బతుకేనా? ఒక మనిషి చచ్చిపోతే, సాటి మనిషి మన కాపు బిడ్డ చచ్చిపోతే పెట్టవలసిన కామెంట్లు ఏమి? సిగ్గు ఎగ్గు లేదా? కాపుల కోసం ఎంత కష్టపడ్డాడు. పోనీ ఒకవేళ మీరు ఊడిగించేస్తున్న పార్టీలు కానీ ఏమన్నా కాపుల గురించి ఏమైనా చేసినాయా? ఒక సమాధానం లేదు. ఒక కాపు కార్పొరేషన్ లోన్ తీసుకొచ్చారా? ఒక కాపులు కానీ తీసుకొచ్చారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అండి, 400 కోట్లు ఇచ్చాడండి కాపు కార్పొరేషన్ లోన్లకి. 4000 కోట్లు ఇచ్చినట్టున్నాడండి. ఈయన ఇచ్చాడు 15,000 కోట్లు హామీ ఇచ్చారండి, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆర్టీ యాక్ట్ పెడితే 0 ఉందని చెప్పారు మాకు. ఆర్టీ యాక్ట్ లో కాపు లోన్లకి 0 ఉందని చెప్పారండి. ఓ రకంగా అలాగని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను పదే ఆ నాయకుడిని కామెంట్ చేస్తాను, ఈ నాయకుడిని విమర్శించడం నా హక్కు కామన్ మ్యాన్ గా. నేను కామన్ మ్యాన్ గా మారిన తర్వాత